మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. 12 వీక్స్ చూడండి, ఒక 12 వారాలకి మీరు ఏమేమి స్టాక్స్ చేయాలి పర్ఫెక్ట్గా నేను ఒక 2 టర్మ్స్ చెప్తాను. ఒకటి, బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి, లేదు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనండి. ఇది కూడా చాలామంది తప్పు చేస్తున్నారు. బై అబోవ్ చేయమంటే ఇమీడియట్గా స్టాక్ నేమ్ తెలిసిన తర్వాత కొనేస్తున్నారు. ఇంకోటి, కమెంట్స్లో మనం చెప్పే స్టాక్స్ లిస్ట్ చేసేస్తున్నారు. లిస్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఈ వీడియో చూడడానికి టైం లేక ఆ స్టాక్స్ చెప్పారు కదా అని బ్లైండ్గా కొనేస్తున్నారు. అలా కూడా దయచేసి కమెంట్స్ చేసేవాళ్ళు కూడా అక్కడ నేను ఏం చెప్పానో దాన్ని కమెంట్స్లో వేస్తే అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీరు బ్లైండ్గా అలా స్టాక్ లిస్ట్ వేసేస్తే చాలా ఇబ్బంది పడతారు మిగతా వాళ్ళు. ఎందుకంటే మనం చేసే పని పక్కన వాళ్ళకి ఉపయోగంగా ఉండాలి, లేకపోతే ఆ పని చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను బై అబోవ్ చెప్తున్నాను, కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమంటున్నాను, బట్ అక్కడ ఏంటి లిస్ట్ చేసేస్తున్నారు. లిస్ట్ చేసేస్తే ఎలా ఉంటుంది, అప్పుడు వేరే వాళ్ళకి ఇది రికమెండ్ చేశారు, ఇవి కొనేస్తారు ఇమీడియట్గా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. అలా వేసే వాళ్ళు కూడా వాళ్ళని బిలీవ్ చేయకుండా మీరు వీడియో చూసి పర్ఫెక్ట్గా నేను బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి, లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనండి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి టాటా కన్స్యూమర్. చూడండి, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 765 నడుస్తుంది. చూడండి, 765 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌవ్ 780. చూడండి, ₹780 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 895, 1022. చూడండి, దీని యొక్క టార్గెట్ వచ్చి 895, 1022. దీని యొక్క స్టాప్ లాస్ కూడా ₹640 స్టాప్ లాసు. చూడండి, ₹780 పైన ఈ స్టాక్ కొనండి. ఇది కూడా వచ్చి 71,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే ఎస్ఆర్ఎఫ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 2560 నడుస్తుంది. దయచేసి ఇప్పుడు కొనొద్దు. 2615. చూడండి, 2615 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 2962. చూడండి, 2962 తర్వాత 3200. స్టాప్ లాస్ వచ్చి 2100. వన్స్ 2615 పైన కొనిన తర్వాత ఏదైనా ఒక కరెక్షన్ వచ్చి డిప్ వచ్చిందంటే ఆ డిప్లో కూడా మీరు బై చేసుకోండి. 2300, 2400 రేంజ్లో కూడా అక్కడి నుంచి కూడా మళ్ళీ టర్న్ అయి బంప్ అవుతుంది. అది ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పున్నాము. ఈ 2 స్టాక్స్ కూడా బై ఓన్లీ అబోవ్. కాకపోతే మరొక స్టాక్ వచ్చి వోల్టాస్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1300 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 1330 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే చూడండి, 1330 పైన ఈ స్టాక్ కొన్నారంటే టార్గెట్ వచ్చి 1550, 1700. చూడండి, ఇప్పుడు 1300 కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 1330.
టార్గెట్ వచ్చి 1550 1700, స్టాప్ లాస్ వచ్చి 1090 రూపాయలు స్టాప్ లాస్. 42,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. 20 ఇయర్స్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనము హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్లో మే 7th and 8th వర్క్షాపు కండక్ట్ చేస్తున్నాము. ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాపు. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో మేము ఇక మీద ఎవరిని డిపెండ్ అవ్వకూడదు. మాకై మేమే ఒక స్టాక్ అనలైజ్ చేసుకొని ఎవరిని డిపెండ్ అవ్వకుండా షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది ఒక 20 డేస్లో. తర్వాత ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే, అది ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ. ఈ 2 స్ట్రాటజీ మనము ఈ వర్క్షాప్లో కండక్ట్ చేస్తున్నాము. ఇది ఒక అంటే ఎలా చెప్పాలంటే అంత వండర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇది ఒక పెయిడ్ వర్క్షాపు. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్గా మా వాట్సాప్ టీం వాళ్ళు మీకు రెస్పాండ్ చేస్తారు. అది ఇప్పుడు ఇంకా మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి ఇది కండక్ట్ చేసేది కూడా వెన్యూ వచ్చి ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో మే 7th and 8th. ఇంకా మరొక స్టాక్ వచ్చి ఉషా మార్టే. ఈ స్టాక్ కూడా నేను లో లెవెల్ నుంచి చెప్తూనే వస్తున్నాను. 60 రూపీస్ నుంచి బై చేయమని చెప్పాను. 120 రూపీస్కి ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడి దాకా వెళ్తుంది అని చూద్దాం. 117 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే చూడండి, 117 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే ఉషా మార్టిన్ టార్గెట్ వచ్చి 150 185. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 117. 117 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొనండి. టార్గెట్ 150 185. స్టాప్ లాస్ వచ్చి 75 రూపీస్ స్టాప్ లాసు. మీరు కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వచ్చిందంటే మళ్ళీ 100 రూపీసో 95 రూపీసో అక్కడ కూడా మీరు బై చేయొచ్చు. అది ఈ స్టాక్ కూడా 3,400 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2004 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం మనము స్టాక్ వచ్చి టోటల్గా 4 స్టాక్స్ దాకా చెప్పున్నాము. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.